హాయ్ గైస్, వెల్కమ్ టు స్టడీ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డెవలప్మెంట్, క్యూఏ, యూఏటీ అండ్ ప్రొడక్షన్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ గురించి తెలుసుకుందామండి. సో జనరల్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి దీని గురించి అయితే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి 100% అంత నాలెడ్జ్ అయితే ఉంటుంది. బట్ ఎవరైతే కొత్తగా ఐటీ ఇండస్ట్రీలో రావాలనుకుంటున్నారో ఆర్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో అప్పుడప్పుడు ఆన్బోర్డ్ అవుతారు కదా సాఫ్ట్వేర్ కంపెనీస్కి. సో కంపెనీస్కి ఆన్బోర్డ్ అవుతారు. సో వాళ్ళకి ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్ మీరు ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి ఇంటర్వ్యూలో యూఐటీ అంటే ఏంటి అడుగుతారు ఖచ్చితంగా. అండ్ కొన్ని ఎన్విరాన్మెంట్స్ గురించి అడుగుతారు, లైక్ డెవ్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ రెండు ఒకటే, లైక్ డెవ్ కానీ క్యూఏ కానీ యూఐటీ కానీ ప్రాడ్ కానీ ఇవి కానీ దీని గురించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ డెవ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనం ఎప్పుడైతే క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తాయి కదా, క్లయింట్ మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు, ఈ రిపోర్ట్ డెవలప్ చేయమని ఆర్ ఈ అప్లికేషన్ డెవలప్ చేయమని క్లయింట్ నుంచి మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. ఆ రిక్వైర్మెంట్ మనం డెవలపర్ ఏం చేస్తారంటే అండర్స్టాండ్ చేసుకొని కోడ్ బిల్డప్ చేసి ఒక అప్లికేషన్ ఆర్ రిపోర్ట్ మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పబ్లిష్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, దాని అప్లికేషన్ టెస్ట్ చేస్తారు, దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. అదంతా ఓకే అయ్యాక వాళ్ళు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి క్యూఏ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు కోడ్ని మూవ్ చేస్తారు, అంటే అప్లికేషన్ని మూవ్ చేస్తారు. సో వన్స్ అది అయ్యాక క్యూఏ ఎన్విరాన్మెంట్కి వాళ్ళు చెప్పేస్తారు, సో ద అప్లికేషన్ ఈజ్ రెడీ, యూ కెన్ గో అండ్ టెస్ట్ అహెడ్ అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, క్యూఏ టీమ్ వాళ్ళు అంటే టెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు రాసిన టెస్ట్ కేసెస్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ఎప్పుడైతే క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ వస్తే డెవలపర్ ఏం చేస్తారు, కోడ్ని డెవలప్ చేసి రిపోర్ట్ని డెవలప్ చేసి పబ్లిష్ చేస్తారు. అట్ సేమ్ టైం వాళ్ళు అప్పుడు ఖాళీగా ఉంటారు కదా క్యూఏ వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ రాసి సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే డెవలప్మెంట్ టీం వాళ్ళు పబ్లిష్ చేస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే క్యూఏ వాళ్ళు టెస్ట్ చేస్తారు అప్లికేషన్. ఇక్కడ ఏమైనా బగ్స్ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ టీం చెప్తారు, డెవలప్మెంట్ టీం వాళ్ళు దీన్ని ఫిక్స్ చేసి మళ్ళీ క్యూఏకి పంపిస్తారు. సో ఇదంతా రొటీన్ సైకిల్ ప్రాసెస్. బగ్ వస్తే వీళ్ళు పంపిస్తారు డెవలప్మెంట్ టీం, డెవలప్మెంట్ వాళ్ళు క్యూఏలో పబ్లిష్ చేస్తారు. ఓకే, సో ఇట్లా రొటీన్ సైకిల్ అనమాట. ఇదంతా ఫిక్స్ అయ్యాక వీళ్ళు యూఐటీకి మూవ్ చేస్తారు. యూఐటీ అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఇక్కడ ఎండ్ యూజర్స్ ఎవరు ఉంటారంటే మనకి ఇక్కడ టెస్టర్స్ ఉంటారంటే ఎండ్ యూజర్స్ మనకి బిజినెస్ అనలిస్ట్ కానీ, క్లయింట్ కానీ, ప్రొడక్ట్ ఓనర్ కానీ వీళ్ళు ఉంటారు. సో వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏమైనా ఇష్యూ వస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి డెవ్కి రావాలి, డెవ్ నుంచి క్యూఏకి రావాలి, అండ్ క్యూఏకి నుంచి యూఐటీకి రావాలి. ఇదంతా ఒక సైకిల్ అనమాట. సో ఏదైతే మ్యాక్సిమం యూఐటీలో అయితే బగ్స్ రాకుండా చూసుకోవాలి. యూఐటీలో బగ్స్ వస్తే మళ్ళీ క్యూఏ టీమ్కి పడుతుంది, ఎందుకంటే వీళ్ళు ప్రాపర్గా టెస్ట్ చేయకుండా యూఐటీ పంపించారని మేనేజర్స్ కానీ డెలివరీ మేనేజర్స్ కానీ వీళ్ళ మీద పడతారు. క్యూఏకి డెవలప్మెంట్ని ఏమంటారు, డెవలపర్స్ని ఏమంటారు అంటారు, బట్ మ్యాక్సిమం మీరేం తప్పు చేశారని క్యూఐటీ మీద పడతారు. సో యూఐటీకి మూవ్ అయ్యాక లాస్ట్ ప్రొడక్షన్ అనమాట, అంటే ఇక్కడ ఎండ్ యూజర్స్ టెస్ట్ చేస్తారు, అంటే రియల్ టైమ్ యూజర్స్ టెస్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో అక్కడ మనకి ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ ప్రొడక్షన్ ఇష్యూ వస్తే మళ్ళీ రొటీన్ సైకిల్, మళ్ళీ డెవలప్మెంట్ రావాలి, డెవలప్మెంట్ వాళ్ళు డిజైన్ చేసిన దాని తర్వాత ఫిక్స్ చేశాక మళ్ళీ వాళ్ళు యూనిట్ టెస్ట్ చేశాక మళ్ళీ క్యూఏకి రావాలి, క్యూఏ వాళ్ళు మళ్ళీ దీన్ని టెస్ట్ చేసి ఓకే నాకు యూఐటీకి వెళ్ళాలి, యూఐటీ నుంచి ప్రోడక్ట్కి వెళ్ళాలి. ఇదంతా ఒక సైకిల్ అనమాట. సో ఎన్ని ఇన్స్టెన్స్ మనకు ఉంటాయి. అట్ సేమ్ టైం మనకి పవర్ బిఐలో కూడా డెవలప్మెంట్ వర్క్ స్పేస్ ఉంటుంది, యూఐటీ క్యూఏ వర్క్ స్పేస్ ఉంటుంది, యూఐటీ వర్క్ స్పేస్ ఉంటుంది, అండ్ సేమ్ టైం ప్రొడక్షన్ వర్క్ స్పేస్, 4 వర్క్ స్పేస్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్లో యూఐటీ ఉండదు, ఆర్ కొన్ని ప్రాజెక్ట్స్లో క్యూఏ ఉండదు, డైరెక్ట్గా యూఐటీకి పంపిస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ దర్ ఆర్గనైజేషన్, అంటే వాళ్ళ ప్రాజెక్ట్లో ఒక ఆర్కిటెక్చర్ అలా యూస్ చేస్తున్నారు. బట్ పవర్ బిఐలో కూడా మనకి వర్క్ స్పేస్ ఉంటాయి, డెవలప్మెంట్ వర్క్ స్పేస్, క్యూఏ అండ్ యూఐటీ, ప్రాడ్, ఈ వర్క్ స్పేస్ ఉంటే మళ్ళీ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు మీరు ఎలా వర్క్ స్పేస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా మీరు మూవ్ చేస్తారు, ఇవన్నీ డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ నుంచి ఇవన్నీ మూవ్ చేస్తుంటాం అనేది మనకి మీరు చెప్పాలన్నమాట. ఓకే, దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ ఇన్స్టెన్సెస్ ఆర్ ఎన్విరాన్మెంట్స్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.